రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. కోడికూరతో అన్నం తింటుండగా ఒక ముక్క గొంతులో ఇరుక్కుపోవడంతో ఆటో డ్రైవర్ మరణించాడు. గ్రామానికి చెందిన పాటి సురేందర్ ఆటో డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆదివారం కావడంతో సురేందర్ చికెన్ తీసుకొచ్చి వంటకు ఇచ్చి వెళ్లాడు. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చి చికెన్ కర్రీతో భోజనం చేస్తుండగా ఊహించని అపశృతి జరిగింది. భోజనం చేస్తుండగా ఒక చికెన్ ముక్క సురేందర్ గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో ఆయన ఊపిరి ఆడక తీవ్ర ఇబ్బంది పడ్డాడు. ఆ ముక్కను చేతితో తీసేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. సురేందర్ పరిస్థితిని గమనించిన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందారు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మరణించారని వైద్యులు నిర్ధారించారు. భోజనం చేస్తూ ఒక్కసారిగా కుటుంబ పెద్ద మరణించటం వారిని శోకసంద్రంలో ముంచేసింది. మృతుడు సురేందర్కు భార్య కవిత, 2 కుమార్తెలు ఉన్నారు. ఆటో డ్రైవర్గా సురేందర్ సంపాదనతోనే వారి కుటుంబం గడిచేది. ఈ విషాదంతో కుటుంబ పెద్దను కోల్పోయిన భార్యా పిల్లలు తమకు దిక్కు లేకుండా పోయిందని, ఇక తమకు ఎవరూ ఆధారం అని కన్నీరు మున్నీరుగా విలిపించారు. ఈ సంఘటనతో గొల్లపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.